మీడియా, నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కీలకమైన ఘట్టం చోటు చేసుకుంది. మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సర్కార్ మీద ప్రశంసలు కురిపించిన వ్యక్తి ఇప్పుడు అనూహ్యంగా కూటమి వైపు మొగ్గు చూపారు. ఆయన కూటమికి మద్దతు ఇస్తున్నారని ఒక స్టేట్మెంట్ ఇచ్చి 45 మినిట్స్ తనకు నచ్చిన అంశాలన్నీ కూడా చెప్పారు. దీని మీద అసలు ఆయన ఈ టర్న్ తీసుకోవడానికి కారణం ఏంటి, దీని గురించి పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, నిన్న జేపీ గారి స్పీచ్ మీరు వినే ఉంటారు. నేను విన్నాను. ఆ దిక్కుమాల పేపర్లు చదవని పనికిమాల చేత విన్నాను. ఎందుకంటే ఊసర వెళ్ళ రోజుకో రంగు మార్చే వాళ్ళని ఎంటర్టైన్ చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే మనం కొంతమంది వ్యక్తులు వాస్తవానికి దగ్గరగా ఉన్నారా దూరంగా ఉన్నారా వాళ్ళ ఊసర వెళ్ళి బుద్ధులతో 2 నిమిషాలు అర్థమైపోద్ది. ఎందుకంటే మీరు అందరూ మర్చిపోయినట్టుకున్నారు, దొంగలందరూ రాష్ట్ర ద్రోహులందరూ ఒకే వేదిక మీదకి గువ్వపెట్టల్లో చేరుతున్నారు. మీరు గమనించారు. నేను నరేంద్ర మోడీ వచ్చినప్పుడు నంగనాచిలో వెనకాల వచ్చి కూర్చున్నాడు కిరణ్ కుమార్ రెడ్డి. గమనించారా మీరు? ఇది 2014 బ్యాచ్, రాష్ట్ర ద్రోహులు బ్యాచ్ అంటారు. అప్పుడు రాష్ట్రం విడిపోతున్నప్పుడు కూడా ఈ మహానుభావుడు ఈ జయప్రకాష్ నారాయణ, వెంకయ్యనాయుడు చెవులు కొరుక్కుని మన రాష్ట్రాన్ని పణంగా పెట్టారు. ఎందుకంటే ఆనాటి ఉన్న చీఫ్ సెక్రటరీని, ప్రిన్సిపల్ సెక్రటరీని ఎవరిని పరిగణలోకి తీసుకున్నా వెంకయ్యనాయుడు వీళ్ళిద్దరు ఒక లాలూచి అండర్స్టాండింగ్ వచ్చి రాష్ట్ర విభజన చేసిన తరుణంలో మహానుభావుడు మన్మోహన్ సింగ్ గారు డ్రాఫ్ట్ బిల్లు ఆ పీచి చుట్టూ జయరాం రమేష్, దిగ్విజయ్ సింగ్ లాంటి వాళ్ళు చేసిన దాష్టికానికి వీళ్ళందరూ తోడు. ఎందుకంటే రాష్ట్ర విభజన టైంలో ఆంధ్ర రాష్ట్రం అక్కర్లేంది, మనకు అక్కర్లేని రాష్ట్రాన్ని వీళ్ళు ఎడగొట్టి రాష్ట్ర ప్రయోజనాన్ని ఏ విధంగా కూడా కాపాడని గొప్ప మనసుని మనం అనుకుంటున్నాం. ఈ రోజు దాకా వాళ్ళది మనసు కాదు, పాషాణాలు. ఎందుకంటే మీకు జాగ్రత్తగా చెప్తాను, ఇవాళ ఎన్డీఏ కూటమికి ఎప్పుడైతే తెలుగుదేశం చేరిందో లటక్కన మనం రంగు మారిపోయింది. అవును, గమనించారా? వీళ్ళందరికీ వెనకాతలు ఉండి నడిపించేవాడు అన్నట్టు వెంకయ్యనాయుడు. ఎందుకు? వీళ్ళు బండారాలన్నీ బయటపడిపోతాయి కదా. బాండాగారాలు అంటే ఏంటి తెలుసా? టిడ్కో ఇల్లు. మర్చిపోయినట్టుకున్నారు. ఇవాళ తెలుగుదేశం బిక్కబిక్కలు ఆడిపోయి ఎందుకు చచ్చిపోతుంది అనుకుంటున్నారు? 25,000 కోట్ల కుంభకోణాలు జరిగాయి టిడ్కోలో, కేంద్ర ప్రభుత్వ నిధుల్లో. టిడ్కో ఇల్లు ఇంటికి ₹1,00,000 తేడా. ఇవన్నీ ఇలా పెరగబట్టుకుని ఉంది కేంద్ర ప్రభుత్వం. అందుకని గడగడగడగడగడలాడి చచ్చిపోతుంది తెలుగుదేశం. ఇప్పుడు ఏం చేశారంటే వెంకయ్యనాయుడు మెల్లిగా పవన్ కళ్యాణ్ అనే ఒక సైంధవుడిని పెట్టి అలా 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 గళ్ళు నడిపించి, అందుకే చూడు మనోడికి పదవి ఎత్తేసి రాజ్యాంగబద్ధ పదవి ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు గారు లుంగి కట్టుకుని బాగా పరిపాలించగలరని ఆయన కూర్చోబెట్టారు. విసుగు విరామం లేకుండా 5 సంవత్సరాలు ఉండి తర్వాత నెల్లూరు గోపేటలా కూర్చున్నాడు. ఆ నెల్లూరు చేపల కథలు చూసుకుంటా ఆయన. ఇక్కడ వీళ్ళు ఇప్పుడు ఈ సైంధవులు అందరూ దిగుతారు. అవసరం వీళ్ళు కదా, రంగులు మారిపోతాయి. ఎందుకు మారిపోతాయంటే కుల వీళ్ళందరూ శంకలో పేపర్లు పెట్టుకుని వచ్చి విశ్లేషకుల కింద బ్యాచ్లు కొన్ని ఉంటాయి, ఇంగ్లీష్ పేపర్లను, తెలుగు పేపర్లు. 10 లక్షలను పకోడీ న్యూస్ రాశాడు, ఇక్కడ వచ్చి విశ్లేషించేస్తాడు. రాష్ట్రం అప్పులు భారైపోయింది. ఒరిస్సా అట, ఒరిస్సా గవర్నమెంట్ స్థిరంగా అదే ప్రభుత్వం, పట్నాయక్ గారి గవర్నమెంట్ ఉంది. అదే కదా, ఒరిస్సా అయిపోద్దట. ఒరిస్సా అయిపోతే ప్రజాప్రభుత్వం అంటే ప్రజల చేత, ప్రజల వల్ల, ప్రజల కొరకు. ప్రజల చేత అంటే ఎలక్షన్స్ కండక్ట్ చేస్తే, ఓట్లు వేస్తే ప్రజల వలన ప్రభుత్వం స్థాపించబడుతుంది. అప్పుడు దీని ప్రాథమిక మోటో ఏంటి? ప్రజల కొరకు. అంటే ప్రజల సంక్షేమం కోసం చేసిన ఈ ప్రభుత్వం అంటే ఇలా కడుపుమంట. ఎందుకంటే ఈ బాధ ఏంటంటే ఇంకే రామారావు గారి ఆయనలోనే సంక్షేమం జరిగింది. ఈయన చీఫ్ సెక్రటరీ కాదు. నాకు కాకి మాధవరావు గారు అనే ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు, మహానుభావుడు. ఆయన కూడా చీఫ్ సెక్రటరీ. అలాగే రోసయ్య గారు అని ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ చేశారు. ఆయన కూడా నాకు మంచి మిత్రుడే. ఒక మాట చెప్పారు నాకు, సంక్షేమం 5% కనుక ప్రజలకు అందితే, అంటే ప్రభుత్వాలు తీసుకునేవి వండర్ అన్నాడు. 10% జరిగితే మిరాకిల్ అని చెప్పారు. అలాంటి మిరాకిల్ చూసి కళ్ళు పోయే వీళ్ళకి ఇప్పుడు కళ్ళు కుట్టుపోతున్నాయి అన్నమాట. కంపటగింపు అంటారు, తెలుసు కదా. బాధ ఏంటంటే ఈ ప్రభుత్వం ప్రజల కొరకు సంవత్సరంన్నర బడ్జెట్, సంవత్సరంన్నర బడ్జెట్ అంటే 5 సంవత్సరాల బడ్జెట్లు ప్రవేశపెట్టే దగ్గర సంవత్సరంన్నర బడ్జెట్ ఇలా తీసి ప్రజా సంక్షేమానికి చేసింది ఈ ప్రభుత్వం. చేతులకి కడుపు కాలిపేసి వస్తున్నారు. అంచేత నోటికొచ్చిన మాటలు మాట్లాడుతున్నారు. ఎందుకంటే వీళ్ళకి పచ్చల్లో డైరెక్షన్ వాడే రాస్తాడు. పచ్చళ్ళు అమ్ముకున్నంత సులువుగా 10 లక్షలు 20 లక్షల అప్పులు. వీళ్ళకి స్టాటిస్టిక్స్, సర్వే ఆఫ్ స్టాటిస్టిక్స్ బుక్స్ అవి ఫాలో అవ్వరు. RBI గైడ్ లైన్స్ ఫాలో అవ్వరు. నిర్మలా సీతారామన్ జాతీయ ఆర్థిక మంత్రి, ఆవిడ ఫాలో అవ్వరు. పార్లమెంట్ లో ఎవరికి చెప్పింది? ఈ తెపెలగలకు సంబంధించిన ఒక బ్యాచ్ మేట్ రఘురామకృష్ణరాజు అనే తెలుగు తక్కువ మేళానికి చెప్పింది, చెవులో గులువు తీసి 4,47,447 కోట్లు మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పు చేసింది. వీళ్ళు ఎంటనే లటక్కమని, వీళ్ళు మేధావతానం కదా, ఈ సాలువాలు ఈ బొగోనిగలు అందరూ మేధావులు కదా, చెప్తారన్నమాట. కార్పొరేషన్ రుణాలు, కార్పొరేషన్ రుణాలు చెప్తాను. బ్రేవరేజ్ కార్పొరేషన్ నుంచి 20,000 కోట్ల అప్పు తీసుకుంది తాగుముత్యాల మీద నమ్ముకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
అది కూడా 20,000 కోట్లు అంటే 2 విడతలుగా 4,000 కోట్లు 4,000 కోట్లే తీసుకుంది. ఓకే, అర్థమైందా? 8,000 కానీ ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వంలో పొరిగింటి పులకూర రుచి కదా వీళ్ళకి మెచ్చి మేకతలు వేయాలి వీళ్ళందరికీ. ఆ చాగంటి కోటేశ్వరరావు గారు రాజకీయాలకు నేను బనికిరాను పార్టీ తట్టా పొట్ట సర్ది పక్కన కప్ప చెప్పేసి ఇంట్లో కూర్చోడు సైడ్ పాపిడి దూకుని. ఓకే, నీకు చేతనైతే ఈ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే యనమల రామకృష్ణుడు ఒక మాట చెప్పాడు 100 కోట్లు ఉన్నాయి వీళ్ళ వల్ల కాదని. నిన్న కాక మొన్న మా రేవంత్ రెడ్డి గారు చాలా బ్రహ్మాండంగా చెప్పారు. ఈ జిఎస్టీలు ఇవన్నీ సక్రమంగా ఎగవేతలు ట్యాక్సులు ఇవన్నీ ఎవరి నాటకాలు అలా నడితే ఇవాళ నేను అన్ని సక్రమమైన మార్గంలో పెట్టి 1,000 కోట్లు అదనంగా నేను తీసుకురాగలిగే సామర్థ్యం నేను పెంచుకొని రాష్ట్ర ఖజానాకి దాంతో సంక్షేమం చేస్తానని చెప్పాడు. అలాంటి వీళ్ళకి నచ్చవు కదా, అలా పేపర్ రాస్తారు పచ్చళ్ళు. ఇక్కడ పచ్చళ్ళు అమ్ముకొని చచ్చే బతుకున్నదని తెలిసి కూడా వాడు రాసి దిక్కుమల రాతలని శంకల పేపర్లు పెట్టుకుని వింటారు వీళ్ళు. 10 లక్షల కోట్లు శ్రీలంక అయిపోయింది, ఒరిస్సా అయిపోయింది. ఒరిస్సాలో ప్రజాప్రభుత్వాలు 24 ఏళ్ళు బట్టి ఉన్నాయి. ఇక్కడ కూడా అదే ప్రజాప్రభుత్వం రిపీట్ అవుతుంది. బాధలకి ఏడుపు ఏడుపు ఎంత తగలాడపడుతుందంటే ఏడుపు రాష్ట్రాన్ని ఎలా పరిపాలిస్తున్నాడు అనే విషయంలో 1,103 కోట్ల పెట్టుబడులు వచ్చినా ఇది కనపడు. అవును, మీకు అర్థమవుతుందా? మనకి అప్పులు ఎవరు చెప్తారు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్తుంది. నెక్స్ట్ ఆర్థిక మంత్రి, దేశ ఆర్థిక మంత్రి చెప్తారు. ఎందుకంటే దేశంలో మనకి చిన్నప్పుడు చదువుకున్నప్పుడు చెప్పే ఉంటుంది ఇలా అమ్మో నానమ్మో లేకపోతే చదువుకున్న మాస్టర్ గారు ఆవు గట్టును మేరిస్తే దోడెళ్ళి సేలో మీది కదరా నాయన అని శివకర్రని తిప్పి కూడా చెప్పి ఉంటారు. ఆయన మనోడికి ఎక్కదు, పెద్దోడు చెప్పాడు కదా బుర్ర శనక్కోయిన పెట్టుకుని చాదస్తాం కాదు బాబు. ఐక్యూ లెవెల్ తగ్గిపోతేనే రిటైర్మెంట్లు ఇస్తారు. కానీ రిటైర్ అవ్వకుండా అలా చాగంటి కోటేశ్వరరావు గారు లాగా ఆయన ఏమో ప్రవచనాలు చెప్తుంటే ఈయన మనోడు రాజకీయ ప్రవచనాలు చెప్పడానికి వస్తారు. వీళ్ళందరితో ఒక ముసలి బ్యాచ్ ఉంటుంది, శంకల పేపర్ల బ్యాచ్. వీళ్ళకి ఏంటంటే పేపర్ చదవడం అనువదించడం మా పురంధేశ్వరమ్మలాగా అది అలవాటు అయిపోయి ఈ అనువాద కార్యక్రమాలకి రూపకర్తలు అన్నమాట. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఎఫ్ఆర్బిఎం లిమిట్లు ఎవరు ఫిక్స్ చేస్తారు? కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం చేసిన అప్పు 150 లక్షల కోట్లు. 150 లక్షల కోట్లు అంటే అగ్రిగేట్ నెలకు ₹1,00,000 కోట్లు అప్పు చేసేస్తుంది. ఎక్కడి నుంచి? వరల్డ్ బ్యాంక్ నుంచి, IMF ఫండ్స్ నుంచి మాట్లాడు కదా. నీకు అర్థమయ్యే భాష చెప్తా. నీకు జేబులో నెలకి ఇంత జీతం పెట్టారు, నీకు 2 క్రెడిట్ కార్డులు ఉన్నాయి, పర్సనల్ లోన్ తీసుకోవచ్చు. గట్టక్కని తీసేసావు క్రెడిట్ కార్డుల మీద ఫ్రిడ్జ్లు, టీవీలు, మంచాలు గెంచాలు అన్ని కొనేసావు. పర్సనల్ లోన్ నీకు ఈ నెల ఇచ్చాడు కాబట్టి ఒక 2 లక్షలు జేబులు పెట్టేసావు. జీతం 50,000 జేబులు పెట్టేసుకుని ఇంటికి వెళ్ళిపోయి నా జీతం ఏదని చెప్తావా? లేదు, ఏదో చెప్తావు కదా. ఈ లోన్ ఎందుకు తీసుకున్నావు? పిల్లల జీతం కట్టడానికి, లేకపోతే ఇంకోటి ఏదో చేయడానికి, లేదా మీ ఆవిడకి వస్తూ స్కూటీలు ఏదో కొనుంటే వేరే పని చేసుకోవడానికి వెళ్తుందని ఇలాంటి కార్యక్రమానికి కదా. అవి చెప్పడు. అవి ఎందుకు నువ్వు ప్రణాళికాబద్ధంగా చేస్తావు కదా. ఇప్పుడు నాకు వచ్చే జీతంలో ఓ టీవీ కొన్నా, ఈయన 50,000 శాశ్వత ప్రయోజనం కింద ఓ 10,000 అప్పు తీర్చడానికో లేదా 20,000 అప్పు తీర్చడానికో 30,000తో నేను కుటుంబం నడపడానికి స్కూటీ కొన్నాను కాబట్టి మా ఆవిడ ఇంకో నాకు జీతం ఇంకో 20,000 యాడ్ చేస్తుంది కాబట్టి అని 2-3 ఏళ్ళకి ప్రణాళిక వేసుకుంటావు కదా. ఇది చెప్పడం అప్పులు చేసేటికి కేవీఆర్ ఇది వీళ్ళు చెప్పే పని. వీళ్ళకి ఇంకా అసలు విషయం చెప్తా. నిర్మలా సీతారామన్ చెప్పింది ఇది నచ్చదు అంతే. ఎందుకంటే అలా పచ్చళ్ళు 10 లక్షలు రాశాడు కదా. అదే ఉంటుంది ఎక్కడి నుంచి ఉంటుందో నేనే చెప్తాను. ఇప్పుడు ఒక్క నిమిషం ఆగితే ఎందుకు ప్రజలకు ఏం చేశారు చెప్పాలి కదా. అది చెప్పలేరు కదా వీళ్ళు. చెప్పలేరుగా. ఎందుకు చెప్పలేరు? ఇప్పుడు డేటా చెప్తాం. దీనికన్నా ముందు ఒకసారి ఇంకా ఈ సెంటెన్స్లు కంక్లూడ్ చేస్తే ప్రజలకు ఆ డేటా చెప్తే బ్రహ్మాండంగా అర్థమవుతుంది. నిన్నటి పోయాడు ఆంధ్రాకి వెళ్ళాడు. అరే రే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం చేసిండు స్కూల్లో అబ్బాబ్బా విద్యా ప్రమాణాలు పెంచేసేయడానికి తెగ మెచ్చుకున్నాడు. ఎందుకు? అప్పటికి ఇంకా బీజేపీ వాళ్ళు డిసైడ్ అవ్వలేదు. వీళ్ళకి ఎంకనేడే ప్లాన్ ఇస్తాడు. అరే మనం దొరికిపోతారు నాన్న, కోడిపెట్టలో మూసేస్తారు మన 2014 నుంచి ఈ రోజు దాకా చేసిన దాచికాలన్నీ బయటపడిపోతాయి. మళ్ళీ వీళ్ళని తీసుకొచ్చి ప్రభుత్వంలో పెడితేనే మన ఎవడో పరిరక్షిస్తారు. ఎందుకంటే ఇటుకో ఇల్లు అట్లనే బాగా మోపు చేసాం అన్ని మమ్మల్ని ఇప్పుడు పరిరక్షించాలంటే ఎలా అన్న దగ్గర. అందుకే చూడు ఆ టిడ్కోయిల విషయంలో ఎక్కడైనా ఈ బీజేపీ వాళ్ళు కానీ తెలుగుదేశం వాళ్ళు ఆత్తారే ఈ ప్రభుత్వం తమాషాలు కడుతుందా, ఇల్లు ఇస్తారా ఎవరు అని పేక మీద కూర్చోలే. ఎందుకు కూర్చోరు? పేక మీద ఎందుకు కూర్చోట్లే? ఇలా లోపాలు భయంతో కూడిన పిరికితనంతో కూడిన జడ్డితనం. ఏంటిది? భయంతో కూడిన పిరికితనంతో కూడిన జడ్డితనం అంటే పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగినట్టు సభకు నమస్కారం అన్నారు. అందుకే చూడు 27 పార్లమెంట్ రాజ్యసభలు చూడడంతో పాటు తెలుగుదేశం కూడా మేము కూడా లైన్లోనే ఉన్నాం ఎన్డీఏలోని. సిగ్గు సరం మానం మర్యాద ఏమైనా ఉందా? దానికి వంత పాటలు తానా తందాన జయమ జయమ చంద్ర అన్న పాటకి లిరిక్స్ అన్నమాట ఇవన్నీ. అర్థమవుతుందా?
లేకపోతే వీళ్ళకి సడన్ గా ఎంత ప్రేమ ఎందుకు వస్తుంది? కుల పచ్చల్లోడు పేపర్లు వేసుకునేవాడు, వీళ్ళు వెంకయ్య నాయుడు అందరూ ఒకటే, సంయుక్త కార్యాచరణ అన్నమాట. అది లాస్ట్కి బూడిద బుస్సేది. ఎలా అంటే పైన వాళ్ళు మామూలు వాళ్ళు కాదు, ఇలా పిలక పట్టుకొని గంట వాయించినట్టు వాయిస్తున్నారు. అందుకే పవన్ కళ్యాణ్ చూడు ఆ పిఠాపురంలో నన్ను ఎంపీ అంటుంది అంటే ఒకటి సభకు నమస్కారం, ఇంకోటి చంద్రబాబు నాయుడు ఉన్నాడు 2 రోజులాగా ఆల్రెడీ నేను పురంధేశ్వరుని పిలిచి అమ్మా తలాడుతున్నారు, మనం అడిగింది ఏంటి వాళ్ళు చేస్తుంది ఏంటి, ఆయన వస్తే చేస్తుంటే మన అందరూ జయము చంద్రన్న పాట మనం ఎందుకు పాడుతున్నాం ఇలాగని అడిగారు. అంటే అది సీట్లు అలానే వచ్చేస్తారా, ఈ ట్యూన్లు అలా కడతారా, 2 రోజుల్లో తేలుతుంది. ఇదొక ఎత్తి అయితే ఇప్పుడు జరుగుతుంది ఏంటి, ఓ పక్కన పొగిడిన నోటితోనే ఇప్పుడు విమర్శలకు దిగాడు. రాత్రి ఓర్సర్ వీళ్ళలో మారాడు. ఎందుకు మారాడు? కంప్లీట్ డాటా ఉందంట ఆయన దగ్గర. అదే ఎక్కడి నుంచి వస్తుంది డేటా? సోర్స్. అది ఏం సోర్స్? ఒక ఆర్బీఐ. అరే నేను చెప్తాను కదా, నేను ఏదో కర్మకాయలు చదువుకున్నాను, చార్ట్ అకౌంటెంట్ కదా, ఓ మాట చెప్పాలి కదా. నాకు ఆర్బీఐ డేటా, ఓకే ఒక బుక్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్లో డేటా, ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ డేటా, ఇది కాకుండా ఇంకెక్కడ నేను డేటా తెస్తాడు? ఇవి అథెంటికేషన్ కదా, అథెంటికేషన్ కదా. పార్లమెంట్ సాక్షికి వీళ్ళ అమ్ముల పొద్దులో ఒకటి ఉన్నారు కదా రఘురామ కృష్ణరాజు, ఆయన కూడా నిలబెట్టి లేవు అని చెప్పి మరి చెప్పారు కదా. 4:47 మర్చిపోతాడు ఇక్కడ రాయి, బుర్ర మీద రాయి, బ్రహ్మలిపిలాగా. ఇది నిర్మలా సీతారామన్ చెప్పిన అప్పు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం ఎంత? 2,87,000 కోట్లు. మిగిలింది ఈ ప్రభుత్వం చేసింది 1,80,000 కోట్లు. నీకు తెలుసు కదా లెక్క, చాలాసార్లు విశ్లేషించుకుని చచ్చాం కదా మనం. ఈయన ఎంత తెలివినోడు అంటే దమ్మిడికి ఆంధ్ర రాష్ట్రానికి పనికిరాని ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవడు తెలుసా? ఒక పార్టీ పెట్టి మనం ఉద్ధరిస్తానని పకోడీ కబుర్లు చెప్తున్నాడు. ఎవడు? పవన్ కళ్యాణ్. ఏం చెప్పాను? దమ్మిడికి రాష్ట్రానికి పనికిరాడు. అలాంటి వాడికి ఈ చిన్నపిల్లని చేసి వెళ్ళి 70,000 కోట్లు రావాలి చెప్పాడు. ఏంటి 70,000 కోట్లు రావాలి. ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీతో రాష్ట్రానికి నేను వెంకయ్య నాయుడు కలిపి కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో చేసిన అన్యాయం 72,000 కోట్లు రావాలని చెప్పాడు ఆ రోజు చిన్నపిల్లలు చేసి. జ్ఞాపకం ఉందా? నిన్న ఇదే పెద్ద డేటా ఉంది కదా, అసెంబ్లీ సమావేశాలు కదా మనకు ప్రామాణికాలు. ముఖ్యమంత్రి, మనం ఎన్నుకున్న ముఖ్యమంత్రి 62,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి రిజర్వేషన్ ఫండ్స్ రావాలని చెప్పాడు. పళ్ళు కొరుకుతో చెప్తున్నాను ఎంత? 62,000 కోట్లు. యా ఈ చెవుల్లో ఏడు చేసం పోసుకున్నాడా? వినపడవా? ఏడు శ్రీలంక అయిపోయిందా? ఏడు ఒరిస్సా అయిపోయిందా? ఈ ఊర్రా మీరంతా ఎంతసేపు రాష్ట్రం మీద వివక్ష విషం కక్కుతో, ఆ సామాజిక వర్గం విషం కక్కుతుంది. మీరు గమనించట్లేదు? తపేలా ఛానల్ పెట్టుకుని ఆ పేపర్లు రాసుకుంటున్నాను. మిగిలిన వాళ్ళకి ఎందుకు నోర్లు పడిపోయి? వాళ్ళే ఎందుకు చేస్తున్నారు? వాళ్ళకి వీళ్ళు ఎందుకు తోడవుతున్నారు? మళ్ళీ వాళ్ళే ఒకటవుతున్నారు, దొంగలు ఊళ్ళు పంచుకుంటున్నారు. గమనిస్తున్నారా? ఈసారి రాజ్యాధికారం రాకపోతే ఇవాళ సత్యడే చంపేసా పర్లే, వాస్తవాలు ప్రజలకు వెళ్ళాలి. మీకు అర్థమవుతుందా? ఎన్ని అబద్ధాలు మాట్లాడడానికి సిద్ధమైపోయాడు. స్కూల్ గురించి ప్రవచనాలు చెప్పింది ఈయన. GSDP నెంబర్ 1 ఎందుకు వచ్చాం? వ్యవసాయ ఉత్పత్తులు, వ్యవసాయ ఆధారిత దేశమే కదా. అవును, ప్రజల దగ్గర డబ్బులు ఉత్పత్తి అవుతున్నాయి కదా. అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్ లో నెంబర్ 1 ఎందుకు వస్తున్నాం? 1,103 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి కాబట్టి. అవును, వీళ్ళు ఇచ్చింది ఎవరు? కేంద్ర ప్రభుత్వమే కదా. చెప్పాలి. ఇప్పుడు వాస్తవాలు మారదామా? ఎలా వ్యవసాయ ఉత్పత్తులు పెరిగాయో, ఏటేటి సాధించామో మనం, దాని ఒకసారి ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం సరే కంపారిజన్ చేసేద్దాం ఒకసారి. బాబు ఇప్పుడు నువ్వు మెచ్చి మేకతోలు ఎట్టి 3.5 సంవత్సరాలు మా జీవితాలతో ఆడుకున్న బ్యాచ్కి ఇప్పుడు మళ్ళీ సపోర్ట్కి వెళ్ళావు కదా. అర్రే చూడవా, 14 నుంచి 15 గడికి రైతులు 58,14,000 మందికి 40,410 అప్పులు ఇప్పించారట. 15-16కి 73,41,000 మందికి 75,919, 16-17 78,40, 78,819, 17-18 88.74 లక్షల మందికి 92,602 కోట్లు, 18-19కి 99.20 ప్రజలకి 77,074 కోట్లు. అంటే 3,90,87,89,000 మందికి 3,64,624 కోట్లు అప్పులు ఇప్పించారు జగన్ ప్రభుత్వం. టీడీపీ ప్రభుత్వం 3,64,000 కోట్ల 600. ఇది బ్యాంకులు ఇచ్చిన అప్పులయ్యా. ఇది ఒప్పుకుంటారు కదా, మీరు ఇష్టమే కదా. డేటా నీకు ఎవరు చెప్తారంటాను కదా. చెప్పవా? ఉత్తరాంధ్ర భాష చెప్పాలి, నీకు మామూలు చెప్తే అర్థం అవుతుంది. అబ్బా పరిగెట్టరా అమ్మాయికి. నిన్నటిదాకా జయం చంద్రన్న బదులు జయం జగన్ అన్నావు కదా. ఆ డేటా నిన్నటిదాకా ఫిబ్రవరి నాటికి వచ్చింది, మార్చి 31కి 19-20 డేటా చూడమ్మా.
98,34,000 అంటే మొదటి సంవత్సరంలో దీనికి కంపారిజన్ చేయి, దగ్గర 30 లక్షలు 40 లక్షల మందికి పైకి. అవును. ఎంత 1,13,998 కోట్లు ఇప్పించండి. 2021 కరోనా టైంలో ఆపన్న హస్తాలు ఎలా వచ్చినాయి చూడు. 107.88 లక్షల మందికి, 1,46,000 1,07,00,000 మందికి, 1,07,88,000 మందికి 1,46,899 కోట్లు. 21-22 కాడికి 1,08,60,000 కోట్లు. 1,08,60,000 మందికి 1,76,954 కోట్లు. 22-23కి 1,12,021 మంది, 21,000 మందికి 2,24,997 కోట్లు. 23-24 సంవత్సరం నిన్న దాకా నువ్వు తగలేని పాపానికి నువ్వు వదిలిగానే వచ్చిన డేటా చూసుకున్నానా 99.60 అంటే 2,08,136 మందికి. టోటల్ 5,26,63,000 మందికి 8,70,964 కోట్లు వ్యవసాయ రుణాలు వచ్చినాయి. ఇది ప్రభుత్వ సామర్థ్యం. దానన్నా ఇంకో స్లైడ్కి దానన్నా నువ్వు చెప్పిన మాటలు అబద్ధాలు ఎన్ని రోజుల్లో నువ్వు చేర్చగలవో. ఇది అలా సినిమాలో మహేష్ బాబు చెప్పి ఇలా గూగుల్లో కొట్టగానే అలా డేటా వస్తుంది నాన్న. నీవు వృద్ధ జంబు కానీ కాబట్టి నీకు పాత డేటాలు దొరక్క కితకితలు ఆడిపోతున్నట్టుకున్నావు ఎవడో ఇచ్చేదాకా ఓపిక పడ్డానికి. అల్లప్పుడు మోసపోయావు. 2014లో మమ్మల్ని చిన్నపిల్లలు చేసి నువ్వు వెంకయ్య చేసి మమ్మల్ని మొట్టు పెట్టేసారు. జ్ఞాపకం కదా రాష్ట్ర విభజన, నీ మేధా సంపత్తి అంతా వాడేవు కదా. ఇప్పుడు దానా ఓ పలద్దాం. ఇదే డేటాని మనం పెంత కూడా రాసుకుని వచ్చినాం మేము. 53.58 లక్షల మందికి 34,288 కోట్లు ఇచ్చిండి మొదటి ఏడాది. ఇందాక ఇవి ఇలా తీసుకొని వస్తే ఇందాక చెప్పిన డేటా ఇది మేము పెన్ను కాగితం పెట్టి రాసుకుని ఆ డేటా సంపాదించుకుని వచ్చినాం. ఇప్పుడు నెక్స్ట్ నీకు బాగా అర్థమయ్యేది ఒక విషయం చెప్పాలి నీకు. ప్రభావితం అవుతాయి ఎవరైనా మహనీయులు మహానుభావులు అని కొంతమంది ఉంటారు. నేను దేశంలో ఒక 4 వ్యక్తులకు ప్రభావితం అయ్యాను. ఒకడు మహానుభావుడు విపి సింగ్ గారు చేసిన దాష్టికానికి, అంటే ఇప్పుడు ఈ తపేలా బ్యాచ్ లాగే అప్పుడు ఆ రోజుల్లో మనోడు కొంప ముంచేస్తే ఓ మహానుభావుడు ఎవరంటే మన్మోహన్ సింగ్, ఇప్పుడున్న ప్రజెంట్ లెజెండ్, ఆనాటి లెజెండ్ పివి నరసింహారావు గారు. ఇద్దరు దార్శనికులు. ఈయనైతే హార్వర్డ్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి పరిగెట్టుకుని వచ్చి అరే గోల్డ్ లోన్స్ లో మన భారత ప్రభుత్వం తరఫున ఈ విధంగా ఇన్వెస్ట్ చేయాలని చెప్తే విపి సింగ్ లోకి ఎక్కలేదు. ఆ ప్రభుత్వం పతనం తర్వాత దేశ ఆర్థిక స్థితిగతులు ప్రభావితం చూపిస్తుంటే వాటిని గాడిలో పెట్టడానికి ఆ మహానుభావుడు రూపంలో వచ్చారు నరసింహారావు గారు. వాళ్ళు ఏం చేశారంటే ఆర్థిక స్థితిగతుల్ని గాడిలో పెట్టి నూతన ఆర్థిక విధానాలకు తెరలేపి పట్టడాన్ని ఇవాళ నేను ఇలా గర్వంగా తినగలిగే స్థాయి క్రియేట్ చేసిన మహనీయులు. అలాగే మహానుభావుడు వాజ్పేయి గారు, నెక్స్ట్ అబ్దుల్ కలాం గారు. అబ్దుల్ కలాం గారిని వాజ్పేయి గారిని ఎందుకు మనం రిపీట్ చేసుకోవాలంటే విద్య, వైద్యం, ఆరోగ్యం తప్ప ఈ 3 ఏది ఫ్రీ వద్దన్నాడు. దాన్ని ఆచరణ రూపం చేస్తుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. రెండోది కలలు కలమన్నాడు అబ్దుల్ కలాం గారు. ఎందుకు అంటే మంచి చేయడానికి. అందుకే ఈ 4 మహనీయులు అంటాను. ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేసేవాళ్ళేదో చంద్రబాబు నాయుడు విద్య, వైద్య, ఆరోగ్యం ఎన్డీఏలో ఆ రోజు తీస్మార్క్ అనే 6 రోజులు ఉండేవాడు కదా. ఎంత మన వాజ్పేయి గారి ఆశయాలంటే చూసుకుందా బాబు. వైద్యంలో రంగంలో 865 కోట్లు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు 2019 5 ఏళ్ళకి బాబు ఇక్కడ 5 ఏళ్ళకి 2,090 కోట్లు ఖర్చు పెట్టి లెక్కలేసేద్దాం. 15-16కి 98 కోట్లు, 16-17కి 310 కోట్లు, 17-18కి 342, 18-19కి 219 కోట్లు, టోటల్ 868 కోట్లు ఖర్చు పెట్టారు. సిబిఎన్ గవర్నమెంట్ ఎన్డీఏ. ఇక్కడ జగన్ గారి ప్రభుత్వంలో 19 246 కోట్లు, 20 307, 21 257 కోట్లు, 22 606 కోట్లు, 23 674 కోట్లు, 2,090 కోట్లు. వైఎస్ఆర్ సిపి జగన్. ఇన్ని చూసి నీకు కడుపు మంట అక్క ఈ ఎన్డీఏకి సపోర్ట్కి వెళ్తున్నావు. వెళ్ళు ఏం చేసి తిరగబడిపోయారని వెళ్తున్నావో చూసుకో ఒకసారి. నీకు ఇంకో మాట చెప్తా. వ్యవసాయ రుణాలు నెక్స్ట్ దీంట్లో బ్యాంకులు మా విజయ్ మాల్యా వీళ్ళందరూ ముంచుకెళ్ళిపోయారు. మీ బీజేపీ అంటే నీకు మాసాటి ప్రేమ వచ్చింది కదా వెంకయ్య ధర్మం అని జాగ్రత్త చెప్తా చూడు. 19-20 సంవత్సరాల్లో రాయించాలియా 19-20 సంవత్సరంలో మొండి బకాయిలు అంటారు నాన్న 3.57% రికవరీ వచ్చింది బ్యాంక్కి. 23-24కి 2.5% మొండి బకాయిలు రికవరీ అయినా. హర్ర మా పవన్ కళ్యాణ్ జేబులో రేట్లు తీసి తగ్గించేస్తాను కదా అలా కౌలు రైతులకి లెక్క చెప్తాం. 26 లక్షల మంది కౌలు రైతులకి సిసిఆర్సి కార్డులు జారీ ఇచ్చారు. 15 లక్షల కౌలు రైతులకి 8,577 కోట్లు రుణాలు. అరే బాబు అల్ల లక్ష 5 కోట్లు తీసుకొచ్చి పంచిండు 500 మందికి. ఎవరు
పవన్ కళ్యాణ్ గారు. దానికి ఆయన లెక్కలు ఎత్తే మరి ఈ లెక్క చేస్తారా నాన్న? నేను చదువుకున్న వాళ్ళే కదా, చీఫ్ సెక్రటరీ వెలకబెట్టినావు కదా మా ప్రాణం మీదకి. చెప్పవా నిజాలు? నేను దాకా ప్రభావితం అయ్యావు కదా, ఇవి చూసే కదా. పలు చెప్తాం ఇంకా ఉండు. నేను ఇవి మొండిపోకాయల విషయం ఎందుకు చెప్తున్నానంటే, నేను చెప్పక్కర్లే. నిన్న కాక మొన్న ఒక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాస్ట్ మంత్ ఒక డేటా ఇచ్చింది. ఏమిచ్చింది తెలుసా? దగ్గర 4 లక్షల కోట్ల పైసలిక ఎస్బీఐ అకౌంట్లోను డిపాజిట్ల రూపంలోను మన రాష్ట్రంలో 5 కోట్ల ప్రజలది డిపాజిట్లు ఉన్నాయి. చూడు ఒకపాలి, ఓకే ఒకపాలి చెక్ చేసుకో. ఈ డేటాలో ఏమైనా తప్పు అయితే నువ్వు పిలిచిన ఏ జంక్షన్ కైనా వచ్చి నీతో డిబేట్ చేసి చెప్పు దెబ్బలు తిని ఇంటికి వెళ్తా. ఓకే నేనేం మొమ్మట పడదలుచుకోలే. నువ్వు శంకర్లో పేపర్లు పెట్టుకున్న విశ్లేషకుల్లో నువ్వు కూడా వచ్చి అదే విశ్లేషిద్దాం అంటే ఇంగ్లీష్ తెలుగు ఇంగ్లీష్ అంటే ఇలా ఎట్లా పెట్టుకుంటారా? ఇవన్నీ బ్యాంక్ గణాంకలే కదా, నేను చెప్పినవి కాదు కదా. వీటి గురించి అడిగినా ఆరాధించినా కూడా అసలు నోరిప్పరు సార్. ఎందుకు చెప్తారు? అక్కడ పౌరాణిక నాటక రంగానికి సంబంధించిన వాళ్ళందరూ వాగ్గేయకారులు ఉంటారు. వాళ్ళు డైలీ డిబేట్లలో పార్టిసిపేట్ చేసి అవే ప్రవచనాలు చెప్తారు, కొత్త డేటాలు మాట్లాడరు. 10 లక్షల కోట్లు అంటే కన్ఫైన్ అయిపోతారు, దానికి 10 లక్షల కోట్లే అంతే. అంతకు మించి ఇంకో ఫిగర్ తగ్గరు. శ్రీలంక ఇప్పుడు కొత్తగా ఒరిస్సా. కానీ అక్కడ సుస్థిర ప్రభుత్వాలు ప్రజలు ఇస్తున్నారు. నువ్వేం చేసినా మాకు తగ్గుదునని. అదే జరగబోతుంది అని చేత ఇలా కడుపు మంటలు ఖాళీ చేస్తున్నారు. అర్థమైందా? ఈ డేటాలు ఎందుకని నేను కొత్త డేటాలు చెప్పమంటే చెప్తాను నేను రెడీ. సామాజిక సాధికారత అంటే ఇప్పుడు అది సాధిస్తుంటే ఎంతో కొంత అప్లిఫ్ట్మెంట్ అయితే జరిగింది కదా జగన్ ప్రభుత్వంలో. ఇప్పుడు ఈ ప్రభుత్వం సంక్షేమం రూపంలో ప్రజలకు ఇస్తుంది అంటే 95 నుంచి 98% మధ్యలో సక్సెస్ చూపిస్తుంది. అవును. సో అంచేత వీళ్ళకి ఎక్కడ బాధ ఉంటుంది? కడుపు అంతా గడగడ ఆడిపోతుంటుంది కదా. ఒక క్లీన్ బోర్డు బాబు ఒకసారి కొన్ని చెప్పాల్సి చెప్పేద్దాం ప్రజలకి, రైట్ కదా? జాగ్రత్త చూడండి బాబు. 31 లక్షల మందికి సెంటు సెంటున్నర భూమి ఇచ్చారు. టిడికో ఇల్లు బొడుకో ఇల్లు ఇవన్నీ కలిపి దగ్గర ఒక 27 లక్షలకు ఇల్లులు కడుతున్నారు ప్రణాళికలో. అలా పాత 25 లక్షల ఇల్లు లక్షల తర్వాత మాడదాం, ఇంకా టైం వస్తుంది దానికి. ఇంకోసారి సెలర్ అయిపోతే మనం వగ్గేటేద్దాం. ఇప్పుడు 27 లక్షల ఇల్లు అంటే ఈ 31 లక్షల మంది అనుకో. ఇంటికి 4 ఉండరు, భార్య పిల్లలు 2 చెప్పిన 31 ఇంటి 4 అయ్యా. ఈ మధ్య నేను కొంచెం లెక్కలు తప్పుతున్నాను, గంగారులో తప్పులు చేశాను. గత 20 లక్షల మంది 4 కోట్ల 4 మూడు 12 1,24 లక్షల మంది కదా. అవును సార్. ఉన్న 5 కోట్ల మందిలో వీళ్ళు లెక్కేస్తావు కదా. అవును. కొన్ని ఇల్లు చూద్దాం 20 లక్షలు అంటున్నారు, 10 కట్టి ఉంటారు కదా. 10 లక్షలు ఇప్పటికి టౌన్ లేని కట్టడానికే కదా. 10 ఇంటూ 10 లక్షలు పోతే 6 లక్షలు ఇల్లు అనుకుందాం. 6 ఇంటూ 24 అంటే 24 కదా. 24 లక్షలు. ఓకే. 6 లక్షలు ఇంటూ 4,000 ఎత్తే 24 లక్షలే కదా. అంటే టోటల్ 1,48,000 మందిని 1,48,00,000 మందిని ఈ ప్రభుత్వం ఇళ్ల రూపంలో పరిరక్షిస్తూ సంక్షేమం వాళ్ళే చెప్తారు కదా. 68 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం పెద్దవాళ్ళకని. అవును. ఇలా వాలంటరీ వ్యవస్థ గురించి మాట్లాడతారు మళ్ళీ శబ్దం అడిగా. ఎంతమంది? 2,60,000 మంది కదా. 2,60,000 మంది వాలంటరీ వ్యవస్థ. వీళ్ళు ఏదో చెప్తారు వాళ్ళ మీద అబద్ధాలు మాడతారు అని 1, 2, 3 వీళ్ళకి మంట ఎక్కింది అనుకో, ఓటు బ్యాంక్ కింద స్థిరీకరించబడితే 2.5 లక్షల మంది ఓటర్ కదా. ఎందుకు ఈ బాధ చెప్పు? 2014 వీళ్ళకి వచ్చిన ఓట్లు ఎన్ని? గెలిచిన ఓట్లు 1,23,000. 5 లక్షల ఓట్లతో గెలిచినరా? అందరూ సగం ఎత్తుకెళ్ళిపోయినట్టే కదా. అవును. అంచేత వీళ్ళ ముఖానికి మళ్ళీ గెలిచే ఛాన్స్ ఉందా? లేదు. అంచేత వీళ్ళ మీద ఎడుతారే ఆడరా? ఏడుస్తూనే ఉన్నారు కదా. ఏడుస్తూనే ఉన్నారు. అంటే భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉన్న దేశంలో ఏడుతూనే ఉంటారు కదా. అవును. అది ఏడుపు కారణం. ఎందుకు? ఈ టీడీపీ వాళ్ళు ఏడు చేశారు, ఓడిపోగానే ముస్లింలు జన్మం కమిటీలో వాళ్ళు ఓడిపోయింది తెలుసా నీకు? కారణాలు ఎత్తుకుంటారు. వీళ్ళు చేసిన పని మాత్రం చెప్పరు. అవును. పవన్ కళ్యాణ్ చూడు, ఓటుకు లక్ష చెప్తారట. ఎవడెత్తారు నీకు? ఎందుకు బాధ ఏంటి తీసి చెప్పు. ఇవి ఎందుకు చెప్తానంటే యాడెడ్ ఓటుకి లక్ష కాదు, ఇంటికి లక్ష ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు. మరి ఏముంటది? కడుపు మంట. అవును. వీళ్ళకి అర్థమైంది. ఎప్పుడు అర్థమైపోయింది తెలుసా? తిరుపతి బై ఎలక్షన్ టీడీపీ వాళ్ళకి, లోకల్ ఎలక్షన్స్ తిరుపతి బద్వేలు. ఓకే. ₹1 వైఎస్ఆర్సీపీ తీస్తే ఒట్టు. అవును. జస్ట్ లేఖ రాశారు. ఏమిటో ఏంటి చెప్పారు? వాళ్ళు దొంగ ఐడి కార్డులు తెచ్చారటమ్మా, బస్సులు దింపిన వాళ్ళతో ఓట్లు వేయించారట. వీళ్ళు బీజేపీ వాళ్ళు అబ్బాబ్బా అబ్బా 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 ఒక్కడి మీద కంప్లైంట్ ఇస్తే ఒట్టు. పోలీస్ కంప్లైంట్ దొంగ ఓటు వేసేది పట్టుకుంటే ఒట్టు. నువ్వు దొంగ ఓటు వేస్తున్నావు, రావా 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 అని పక్క తీసుకొచ్చారు అంతే. ఓకే. అర్థమైందా? ఇది బీజేపీ సామర్థ్యం.
ఎర్రిపైకి మర్రిపై తోడినట్టు ఇప్పుడు ఎవరితో రేకి టీడీపీ జనసేన ఏమవుతుంది లాస్ట్కి జోగి జోగి రాసుకుంటే గుండు సున్నా అవుతుంది. లాస్ట్ టైం వచ్చిన 5లో ఇక్కడికి సభకు నమస్కారం ఓకే అంచేత బిక్కు బిక్కులు ఆడుకుని ఉంటారా అంటారా షూర్గా. అక్కడ ఆల్రెడీ పీక మీద కత్తేటట్టు కేసులు దాని ఆవశ్యకత ఎనీ టైం మడత కుర్చీ బిల్లీరావు కేసు ఒకటి వచ్చింది ఇప్పుడు ఐజీఎం భారత్. ఎన్ని ఉన్నాయి చాలా ఉన్నాయి. టిడ్కో ఇల్లు అందుకే వాళ్ళ పైన ఇల్లు ఏదమ్మా ఇల్లు ఏదనగానే గూటిలోని గువ్వ పెట్ట పాట పాడుకొని తిరుగుతున్నారు వీళ్ళు. ఓకే ఇంకేమైనా ఉందా? ఇది వాళ్ళ ప్రాబ్లమ్స్. ఓకే అంచేత అసలు విషయాలు ఎప్పటికీ చెప్పరు. వైద్య రంగంలో ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ తెలుసా నీకు? ఏరియా హాస్పిటల్, నెక్స్ట్ జిల్లా స్థాయి మనకి హాస్పిటల్, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్, ఇవన్నీ తెలుసు కదా. ఒకప్పుడు ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే ఏడ పట్టుకొచ్చేవారు? జిల్లా స్థాయి హాస్పిటల్కి తీసుకొచ్చి ఏదో తిప్పలు పడి వాళ్ళ ఓపెన్ హార్ట్ సర్జరీకి. ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా? ఏరియా హాస్పిటల్లోనే ఈసీజీ, నీకు తెలుసో తెలీదు, ఒక వండర్. ఈసీజీ ఒక గ్రూప్ క్రియేట్ చేస్తున్నారు డాక్టర్స్ గ్రూప్లో. అందులో కార్డిక్ హెడ్ ఆ ఈసీజీ యొక్క ఆవశ్యకత మీద ఇన్స్టెంట్ రియాక్షన్ మోడ్లో ఈసీజీ యొక్క ఫలితాలతో అతనికి సర్జరీ కావాలంటే ఏరియా హాస్పిటల్లోనే జరిగిపోతుంది. ఇది ఇవాళ సంతరించుకున్న వైద్య రంగంలో పురోగతి. ఇది ఒక జగన్మోహన్ రెడ్డి ఈ ప్రభుత్వంలో ప్రజా సంక్షేమానికి ఎంత పెద్దపీట వేసాడో చూడు. ఇది తట్టుకోలేక సస్తో ఇలాంటి చాగంటి కోటేశ్వరరావు గారి భోగోని బ్యాచ్ అంతటిని దింపుతారు మార్కెట్. 17 మెడికల్ కాలేజీలు కూడా ఎట్లా 17 మెడికల్ కాలేజీలు, ఇది అభివృద్ధి అంటారు ఇట్లని. ఇంకోటి ఏంటి, 7 ఫిషింగ్ హార్బర్లు, 4 హార్బర్లు, కోస్టల్ కారిడార్ ఎంతో వేల కిలోమీటర్లు ఉంటేట చంద్రబాబు నాయుడు గారి విజనరీతో 20 ఏళ్ల దృక్పథంతో ఎంత తెద్దుండి లోకేష్కి తినబెట్టాడు. 5 ఏళ్ళు పట్టు. మనోడు చెగోడు జంతికలు బాగా తినుకుంటూ లోకేష్ పార్క్ కట్టుకున్నాడు అక్కడ. అభివృద్ధి అంటే టీడీపీ ఆఫీస్ పక్కన బాగా ఆడుకోవచ్చు. అది చూసావు కదా, అది అదొక మ్యూజియం మనకి. ఇవి జరుగుతున్నాయి అభివృద్ధి. ఫిషింగ్ హార్బర్ 17 కడితే ఏమవుతుంది? మరి అసలు అభివృద్ధి జరగలేదు అంటుంటారు కదా. మరి ఆర్బీకే సెంటర్ అంటే ఏంటి? సచివాలయ వ్యవస్థ అంటే ఏంటి? నేను ఉన్నప్పుడు వచ్చిన మాటలేనయ్యా. 48,000 స్కూళ్ళను రెనోవేట్ చేసింది, కనిపించట్లేదంట. అదే కదా, ఇంక మిగిలిన 5,200 స్కూల్లే ఉన్నాయి. తెలుసా నీకు? విద్యా వ్యవస్థలో 5,200 స్కూల్ బిలో 14 మంది ఉన్నారు కాబట్టి అడిగితే అప్పు చేసి పప్పు కూడా ఎంతకాలం ఇదే అసమగ్ర. నువ్వు పప్పు ఎందుకు తింటున్నావా? నువ్వు పప్పు ఎందుకు తింటున్నావు? గెంజితే పడుకోలేపా. ఇగో నేను 5 జిల్లాల పర్యటనకి వెళ్తున్నా, విత్ డేటా ఇస్తా, నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, నేను ఉంటాను ఒక్కడే. ఇవాళ సత్తే రేపు 2 రోజు ఏం ఏడిస్తే అడవండి. అల్లప్పుడు కులాల సమీకరణాలతో మార్గదర్శిని పరిరక్షించుకున్నారు. ఇప్పుడు కుల సమీకరణాలతో మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ తేడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. మీ ప్రయత్నంలో మీరు నా ప్రయత్నాలు నేను ఉంటాను. ధన్యవాదాలు. ఒక ఫైనల్ వాళ్ళ స్లోగన్ ఏంటంటే డెమోక్రటికల్ రిఫార్మ్స్, ఆవేశం ప్లస్ ఆలోచన ఈజ్ ఈక్వల్ టు మార్పు అంట. మరి అది రావాలంటే ఎట్లా? ఆవేశం అనర్థదాయకం అని ఫస్ట్ దేనికి ఆవేశపడుతున్నారు? చేతకానోడు ఆవేశపెడితే ఉబలాటం తక్కువ. ఆలోచన ఈజ్ ఈక్వల్ టు మార్పు. ఓహో, మార్పా? దీన్ని కొంచెం డిఫైన్ చేయండి. అదే ఆవేశం అనర్థదాయకం. ఇక్కడ ఓకే, అనర్థదాయకం. ఓకే, ఆలోచన అంటే ఏంటంటే విజన్ 2020. ఆగు, విజన్ 2020 అంటే నువ్వు దేనికైతే ప్రభావితం అయ్యో, సెంట్రిక్ హైదరాబాద్ చుట్టూ తిప్పితే నువ్వు మీ వెంకయ్యనాయుడు కలిపి ఎడదీసేసిన తర్వాత హైదరాబాద్ గాలికి వదిలేసి మేము బెచ్చాడు ఆడుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే 13 జిల్లాల కింద విభజించిన దాంట్లో 7 జిల్లాలు వెనకబడిన అని మీరే డిసైడ్ చేసి 7 జిల్లాలకి బుందేలఖండ్ తరగా 50 కోట్ల చొప్పున ప్యాకేజ్ ఇస్తామని చెప్పి ఎగ్గొట్టిన బీజేపీ నీకు ఇష్టమే. ఇప్పుడు మళ్ళీ సన్నిధానకు పోయావు. అంచేత ఆలోచన అస్సలు ఉంది అనుకుని భ్రమించి ఆ రోజు మీకు ఎన్డీఏకి పట్టం కడితే ఆలోచనే లేదని 23 స్థానాలకు పరిమితం చేసిన ప్రజలకి నీకు ఆలోచన అన్నది లేదు అన్నది మార్పు అంటారా? విద్య వైద్య రంగాల్లోనూ ఆర్థిక పురోగతి సంతరించుకునే ఇండివిజువల్ ఎబిలిటీలోనూ ఆల్రెడీ మా ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడో చేసుకున్న అదృష్టానికి ఒక దార్శనికుడి రూపంలో, ఒకప్పుడు చంద్రబాబు నాయుడు దార్శనికుడిని ఇవ్వరు, ఎందుకంటే విజన్ 2020 రూపకర్త అని కాదు, ఏరు దాటిన తర్వాత బోడిమాల సిద్ధాంతం కనిపెట్టినందుకు దార్శనికుడు. ఈ మార్పు అనేది ఆల్రెడీ రాష్ట్రంలో చిన్న పిల్లల దగ్గర నుంచి ఈ రోజు వృద్ధాప్యంలో పెన్షన్ అందుకుంటున్న వాళ్ళందరి జీవన ప్రమాణంలో మార్పు సంతరించుకుంది. అంచేత మీరు కన్న కళలు, అందుకే నేను ఇందాక అబ్దుల్ కలాం గారు రెఫర్ చేశాను, కళలు మంచివైతే సాధికారత కొంతమంది గొప్ప వ్యక్తులతోనే సాధ్యం అవుతుంది. అది
జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమవుతుంది. మిమ్మల్ని నమ్మినందుకు మాకు బొక్కబోర్ల రోడ్డు మీద వేసి మీకు రోడ్ల విషయం ఇంకోసారి మాట్లాడితే మర్యాద ఉండదని కూడా చెప్పు. ఎందుకంటే వీళ్ళ దొంగల బ్యాచ్లో కిరణ్ కుమార్ రెడ్డి ఆ రోజు 70,000 కోట్లు రోడ్లకు ఖర్చు అవుతుందంటేనే గవర్నమెంట్ మారిపోతుందో ఆలోచించుకుందామని పక్కెళ్ళిపోయాడు. అది మళ్ళీ చంద్రబాబు నాయుడు బెంచేట్ ఆడుకుంటా బొడ్డోడు పంపించి సిమెంట్ రోడ్లు విలేజ్లో పంచాయతీరాజ్కి కేంద్ర ప్రభుత్వ నిధులతో ఆ రోడ్లు ఏవో వేసి నటించాడు. అది తప్ప ఒరిజినల్ రోడ్లు అయితే కనెక్టివిటీ నేషనల్ లెవెల్కి సిటీ కనెక్టివిటీ రోడ్లు వేయలేదు. అంటే ఆ బ్లేమ్ అంతా జగన్మోహన్ రెడ్డి మీద పెట్టి నాటకాలు ఆడుతున్నారు. ఈయనకి కూడా గత ప్రభుత్వంలో కిలోమీటర్కి 11,000 13,000 కోట్లు చేసేవారు. అది ఇప్పుడు 3 నుంచి 4,000 కోట్లకి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. అందుకని లేట్ అవుతుంది. ఓకే. తర్వాత ఇంకోటి పేలేడు నిన్న ఈ పేలాపనలో ఇంకోటి పేలేడు. ఏంటి పేలేడు తెలుసా? అసందర్భ పేలాపన అంటాను. కాంట్రాక్టర్లు డబ్బులు ఇవ్వలేదు. టీడీపీ వాళ్ళు ఒక మంచి లీగల్ సెల్లో దాన్ని పెట్టాట. నరేగా నిధులు కానీ నాడు నేడు వనం సెట్లు అని దోపిడీలు అన్నిటికీ బిల్లులు రాని వాళ్ళందరికట ఉండు కోర్టు పరంగా ఆర్డర్స్ తీసుకొచ్చి గవర్నమెంట్ నుంచి బిల్లు పే చేశారు. గవర్నమెంట్ అంటే ఎవరిదిరా భయ్య? మందా తాత ముత్తాతలదా? మనం కట్టిన ప్రత్యక్ష పరోక్ష పనుల నుంచి ఆ రోజు ప్రభుత్వం చేసిన పనులకి బిల్లులు కడితే ఆ డెవలప్మెంట్ లో ఈ ప్రభుత్వ బాధ్యత ఉన్నట్టా లేదా? ఉన్నట్టే కదా. ఉన్నట్టా లేనట్టా? గడి చెప్పి మైక్ ఉన్నట్టే. మా నాయన ఇల్లు కట్టిండు, అప్పు తీర్చుకుంటే చనిపోయి నేను ఇల్లు కడితే మా నాన్న నేను ఇల్లు కట్టినట్టు వద్దా? మా నాన్నగారు కళ్ళు నేను సహకారం చేశాను కానీ నా దగ్గర డబ్బులు లేక అప్పు తీర్చలేని చెప్తావా? బ్యాంకు అది ఊరుకోడు కదా. అలాగే అప్పు ఇచ్చినోడు ఊరుకోడు కదా. అలాగే అప్పు ఇచ్చినోడు అంటే కాంట్రాక్టర్ ఊరుకోలేదు కదా. అందుకే కదా లీగల్ సెల్ యాక్టివేట్ చేసి ఒక 3 పొగురి గారిని కూర్చోబెట్టి మొత్తం బిల్లు అన్ని ఇప్పించి నువ్వే చెప్పినావు కదా మాకు. ఎంత చక్కని పని చేసింది తెలుగుదేశం పార్టీ. డబ్బులు ఇచ్చింది కేంద్ర రాష్ట్ర ఖజానా నుంచి అన్న ఒప్పుకున్నప్పుడు. ఈ ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్ నువ్వేదో పీకి పందిరేసింది దాంట్లో భాగస్వామి ఉన్నట్టు లేనట్టే. ఫైనల్ గా ఇప్పుడు అంటే టీడీపీ కూటమి ఇచ్చిన హామీలు మంచివంట. వల్ల సాధికారత, సంక్షేమం, అభివృద్ధి. పిల్లలు కదా మన జనాభా లెక్కలు ఎంతపోయి ఎంతమంది పిల్లలు ఉన్నారు తెలిసినప్పటికి ఇంటికి కూర్చొని సస్తున్నారా తిండారక ఇంటికి 3 పిల్లలు. నువ్వు కూడా ఇప్పుడు కూర్చుని 4 జగన్ ఇస్తున్న సంక్షేమం ఏమో అప్పుల పాలు చేస్తుందంట. కూటమి ఇస్తున్న హామీలేమో సామాజిక సాధికారం దిశగా తీసుకెళ్తారు కదా. 54,000 కోట్లు ఎంత సంక్షేమం చేసి తెరబడిపారు తెలుగుదేశం ఆయనలో. ఇప్పుడు దగ్గర 78,000 కోట్లు ఎంత సంక్షేమం చేస్తున్నాడు. వీళ్ళు ఇంటికి ఈతల కోట్లలో 3 కనీమని చెప్పాడు కదా. ముసిముసులు నువ్వు నవ్వుకుంటా ముసరాడు. ఇప్పుడు దానికి వీళ్ళు చేసేదానికి 168,000 కోట్ల సంక్షేమం అవుతుంది. ఇది సాధికారత అంట సార్. ఏడిదే వీళ్ళు ఇచ్చిన హామీలతో జరగబోయేది సాధికారత. అది ఏంది ప్రణాళికనంట. ఇప్పుడు అందరికీ విజన్ వచ్చి ఇంక్లూడింగ్ మీతో ఉన్న పవన్ కళ్యాణ్ కూడా సత్వరం కళ్ళతో నెట్టుకు తిరుగుతాడు. 168,000 కోట్లు ఎక్కడి నుంచి ఉత్పాదకత వస్తుంది? ఫైనాన్షియల్ సంపద సృష్టిస్తాం అంటాడు. యాన్ని సృష్టిస్తారా? అమరావతి రాజధాని కట్టారు. అదే కదా హైదరాబాద్ ప్రతిరూపం. అక్కడ అన్ని జింగిచిక్కని సున్నాలు చుట్టుకుని తిరిగితే మిగిలిన 26 జిల్లాలు ఏటవన్నీ ఖాళీ బెచ్చట్లు అనుకుంటే కూర్చుని. అవును, అక్కడ కూడా 0 వచ్చింది కదా. ఇదంతా భోజనమే. ఇక్కడ రేవంత్ రెడ్డి సర్కార్ మీద ప్రశంసలు కురిపిస్తున్నాడు. ఇక్కడ 6 గ్యారెంటీ బతుకు తెరు కోసం ఎక్కడ ఉన్నా కదా బిక్కులు ఆడుకుంటాను తెలంగాణలో. అలా లాస్ట్ లో అలా చూడు కుర్చీ మరతెట్టించారు కేటీఆర్ కూర్చొని అపరమేధం తెలియదేట్లన్నీ పెట్టి హరీష్ రావు డ్రైవర్ కొమ్మిసినా సరే భయంతో కూడిన భక్తితో కూడిన వినయంతో కేటీఆర్కి ఇంటర్వ్యూ చేసి ఏడు సాధించాడు. అలా పుట్టు ముంచాడు. ఇప్పుడు ఇక్కడ జింకి భజన చేయబోతే తర్వాత ఏమవుతుంది? గుంటూరు రామకీర్తలు పాడిస్తారు రేవంత్ రెడ్డి. ఆ భయం. ఫస్ట్ 3 ఏళ్ళు ఇట్లా ప్రశంసలు కురిపించి చివరి 2 ఏళ్ళు యాక్షన్. ఇప్పుడు యాక్షన్ తర్వాత ఓవర్ యాక్షన్. అందుకని ప్రయోజనాలు అంటారు సార్. జాతి ప్రయోజనాలు, కుల ప్రయోజనాలు అంటే చంద్రబాబు నాయుడు శిష్యుడు కదా రేవంత్ రెడ్డి. అప్పుడు కూడా టాస్క్ ఇస్తారేమో వెంకయ్యనాయుడు చెవుల్లోంచి దూరి కాపాడని. అప్పుడు మళ్ళీ లాస్ట్ ఇంటర్వ్యూ చేస్తాడు. రేవంత్ రెడ్డి చాలా తెలివిలో నువ్వేం నాకు ఇంటర్వ్యూ చేయక్కలేదని చెప్తాడు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది మైరా మీడియా జయప్రకాష్ నారాయణ మీద ఆయన వ్యాఖ్యల మీద అంటే కూటమికి మద్దతు ఇస్తున్న నేపథ్యంలో కేఎస్ ప్రసాద్ గారి సంచలన రెస్పాన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.